కూడా సమాధానం కావాల్సి ఉంటుంది. సార్ సుప్రీంకోర్టు ఎమర్జెన్సీ సర్వీస్ సరకు టోటల్ సిగ్నల్ రాజ్యాంగ కేసులు క్లోజ్. ఇది ఒక ముఖ్యమైనది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. అంతకుముందు కూడా ఆయన మాట్లాడుతున్నారు. కేసులు సత్వర పరిష్కారం అన్నది మాకు ప్రధానమైన ఎజెండాగా ఉంటుంది, ఈ పెండింగ్ అనేది బాగా తగ్గించాలన్నది ఆయన స్లోగన్గా తీసుకున్నారు. అయితే ఆయన నిన్న చెప్పిన దాంట్లో 3 ముఖ్యమైన అంశాలు చెప్పారు. ఒకటి 24/7 సుప్రీంకోర్టు హైకోర్ట్స్ అనేది ఇక మీద 24/7 లాగా ఉంటాయి. ప్రాథమిక హక్కులు పౌర స్వేచ్ఛలకు భంగం కలిగింది లేదా ప్రొటెక్షన్ రక్షణ కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా అర్ధరాత్రి అయినా కానీ సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చు, మేము వెంటనే వాటికి స్పందిస్తాము, చేయాల్సింది మేము చేస్తాము అని ఒక కీలకమైన ఒక ప్రకటన చేశాడు ఆయన. ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు 24/7. ఇంకా సుప్రీంకోర్టు రాజ్యాంగ న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్టు హైకోర్టులు 24/7గా పనిచేస్తాయి. ఈవెన్ దే కెన్ నాక్ ది డోర్ అట్ ది మిడ్ నైట్ డెడ్ ఆఫ్ ది నైట్, అది మరుసటి రోజే అన్నట్టుగా ఉంది. ఆ భావన అక్కర్లేదు అని ఆయన ఒక మాట చెప్తున్నారు. రెండోది, ఈ మేరకు కేసులు ఎడతెగని ఆలస్యాన్ని ఆపడం కోసం ఆయన ఒక సర్క్యులర్ పంపించారు ఈ రెండర్లో. ఏమని అంటే, సీనియర్ న్యాయవాదులైనా ఎవరు ఎంతటి వాళ్ళైనా సరే అడ్వకేట్స్ ఫిక్స్డ్ టైంలో వాదనలు ముగించాలి. తమకు ఎంత సమయం కావాలి వాదించడానికి అని మీరు చెప్తే ఆ సమయంలో మీరు ముగించాలి. తర్వాత మీ దగ్గర ఇంకా మంచి పాయింట్లు మంచి మెటీరియల్ ఉందంటే రాసి ఇవ్వాల్సిందే. కానీ అది నిరవధికంగా మీ వాదనలు చేసుకుంటూ పోవడం మనం కోర్టుల్లో చూస్తాం కదా, ఎవరానంటే ఆ పద్ధతి అయితే ఇక మీదట అది చెల్లదు. మీరు ఎంత టైం చెప్పారో తీసుకున్నారో నిర్ణయించమైందో దాని ప్రకారమే లోబడి ఉండాలి, అంతకు మించి చేయకూడదు అని రెండో మాట చెప్పారు. మూడోది, శబరిమలై కేసును మేము మళ్ళీ దాన్ని తేలుస్తాం తొందరలోనే. శబరిమలైలో మహిళల ప్రవేశము దానికి సంబంధించి సుప్రీంకోర్టు మొదట తీర్పు, దాని మీద కొంత భిన్నాభిప్రాయాలు, మళ్ళీ పూర్తి తీర్పు కోసం తర్వాత ఇస్తామని చెప్పడం ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇప్పుడు దాన్ని మేము మళ్ళీ విచారిస్తామంటూ దాంతోపాటు ఇంకో మాట చెప్పారు ఆయన. ముఖ్యమైనది అది నిజానికి. అసలు శబరిమలై అయితే కాదు, మహిళలు మత సమస్య, మతపరమైన ఆచారాలు, మహిళల హక్కులు, వీటి మధ్య ఉండేటటువంటి అంశాలన్నింటినీ మేము సమగ్రంగా పరిశీలించి కొన్ని చెప్తామంటే దీన్ని మీరు తీసుకుంటే కనుక బహుభార్యత్వం అనండి, తలాక్ అనండి, లేకపోతే ఇంకొన్ని మతాల్లో ఉండేటటువంటి కొన్ని నమ్మకాలు అనండి, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చని మేము వాటి మీద ఒక డైరెక్షన్ ఇవ్వబోతున్నాము, తొందరగా చేస్తాము. అసలు ఈ కేసే కాదు, రాజ్యాంగ సంబంధమైన కేసులన్నీ పరిష్కరించడానికి మరిన్ని రాజ్యాంగ న్యాయస్థానాలు ఏర్పాటు చేయడానికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పారు. అంటే అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి కదా, అంటే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది అనే ఒక ఆరోపణలు ఉన్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ పరమైన అంశాలు తేల్చడానికి మరిన్ని ధర్మాసనాలు ఏర్పాటు చేస్తానని చెప్పడంలో ఉన్న సంకేతం ఏంటో చూడాలి. కానీ తక్షణము దేశం ముందు సమస్యగా ఉన్న రాజ్యాంగ కేసు సర్ అనేది రాజ్యాంగబద్ధమా కాదా, సర్ కింద ప్రతిపక్షాలపైన వివక్ష ఉందా లేదా, దీని మీద సుప్రీంకోర్టు గతంలో కొంత అనుమతి ఇచ్చింది గత ప్రధాన న్యాయమూర్తి హయాంలో. ఇప్పుడు ఈయన విచారిస్తున్నారు. ఏమన్నారంటే ఒక ముఖ్యమైన వ్యాఖ్య, ఇప్పుడు జరుగుతున్న లేదా ఓట్ల దిద్దుబాటు ఏదైతే ఉందో సమగ్ర పరిశీలన, ప్రత్యేక పరిశీలన ఈ రౌండ్ అయిపోయిన తర్వాత చేస్తూ ఉన్నారు. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత చేయడం అంటే దాదాపు చేయనట్టే కదా. 19 రాష్ట్రాల్లోనో 15 రాష్ట్రాల్లోనో చేస్తున్నారు. కీలకమైన బెంగాల్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాలు అయిపోతాయి. అంటే అప్పటికి ఈయన ఉండరేమో కూడా, ఈయన పదవీ కాలం కూడా ఇంకో ఏడాది ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాటలను బట్టి చూస్తే అనేదానికి సుప్రీంకోర్టు పూర్తిగా సంపూర్ణంగా గేట్లు జెండా ఊపేసిందని అనుకోవచ్చు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో మరీ ముఖ్యంగా 2 కోట్ల ఓట్లు ఇంకా తేళ్ళ, వాటి కోసం అదనంగా సమయం కూడా ఇచ్చారు. కాబట్టి అనే దాని మీద ఏదైనా నాటకీయమైన ఆదేశాలు వస్తాయేమో, దీన్ని ఏమైనా కొంత ఆపొచ్చేమో అని ఎవరికైనా అంచనాలో ఆశలో ఉంటే అది జరగదు. సుప్రీంకోర్టు సర్కు పూర్తి అనుమతి ఇచ్చే విధంగానే ఉంది అనేది ఆయన మాటలను బట్టి మనకు తెలుస్తుంది. మిగిలిన రాజ్యాంగ ధర్మాసనాలు వచ్చి మత హక్కులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, లేకపోతే ఫెడరలిజంవి కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో ఏం చెప్తారు, వచ్చే కేంద్ర ప్రభుత్వ వాదనలు బలపడే విధంగా ఇవన్నీ ఉంటాయా అన్నది కూడా చాలా సందేహాస్పదంగా ఇవన్నీ ధ్వనిస్తాయి. రాత్రి పగలు చేస్తాము అన్నది మటుకు ఆలస్యం ఆపితే మంచిదే. దానికి ఆయన ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు. అనిల్ అంబానీ ఆస్తుల కేసు ఉంది,
అది పరిష్కారం అయిందని మళ్ళీ చేస్తే మళ్ళీ విచారిస్తున్నారు. ఇక మీదట మటుకు అలా చెయ్యము, ఓ కేసు ఒకసారి పరిష్కారం అయితే ఇంకా అంతే, అదే ఫైనల్ తప్ప మాటికి రాకూడదు అని చాలా కీలకమైన. నిన్న కూడా మనం మాట్లాడాం కదా, ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంతమంది బయట దేశాల నుంచే కాదు దేశంలోనే ప్రమాదాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఎటు దారి తీస్తుందో మనం చూడాలి.